నువ్వు ఏడుస్తుంటే నీ పక్కన కూర్చొని కర్చీఫ్తో నీ కన్నీళ్లను తుడవగలను కానీ జరిగిన దాన్ని నేను మార్చలేను కదా. అయినా దీని అంతటికీ కారణం నువ్వే గుండమ్మా, నువ్వు చేసుకున్నదే. ఆ రోజు మా అమ్మతో ఛాలెంజ్ చేయకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఆ రోజు తగ్గలేదు, ఇవాళ తగ్గలేదు. నీ మీద నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు, అంత పౌరుషం ఉన్నప్పుడు పౌరుషంగానే ఉండాలి, ఇలా ఏడవకూడదు. నేను మాట్లాడుతుంది నీతోనే. ఏంటిది? ఏయ్ ఏంటే నేను ఇలా వాగుతుంటే ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నావు? ఏ గుండు, ఒక్క నిమిషం చెప్పండి. ఏంటి ఇది? ఇయర్ ఫోన్స్. నాకు మూడ్ డల్గా ఉన్నప్పుడు మంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఏవైనా వింటూ నన్ను చియర్ అప్ చేసుకోవడం నాకు అలవాటు. అంటే ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఏది నీకు వినపడలేదా? చెవులో ఇయర్ ఫోన్స్ ఉంటే ఎలా వినపడతాయండి? అవును, ఇంతకీ ఏం మాట్లాడారు? వస్తాయి, నువ్వు నాకు అర్థం కావే. ఏమైందండి? బయట అంత గొడవ జరిగితే మా అమ్మ నీతో విడాకుల పేపర్స్ మీద సంతకం తీసుకుంది. జరిగిందని తలుచుకుంటూ నువ్వు ఏడుస్తూ ఉంటావు, ఓదారుద్దామని వచ్చానే. అంటే నేను ఏడవడం లేదని మీరు డిసప్పాయింట్. ఈ కరెంట్ ఇప్పుడే తీయాలా ఏంటో? ఎవరక్కడ? బాబా ఏంటబ్బా ఈ టైంలో కరెంట్ తీస్తాడు ఏంటి? మనంలో అప్పుడే బయటకు వస్తారు. ఎప్పుడో బయటకు వచ్చాను తాతయ్య, గాలి లేకపోతే నా వల్ల కాదు తాతగారు. అవునా? అందుకే ఎక్కువగా ఏసీలు అలవాటు చేసుకోకూడదు అనేది. చిన్న ఉడకపోతే కూడా తట్టుకోకపోతే ఎలా? నిజమేనమ్మా. చిచ్చి చిచ్చి చి దిక్కుమాలిన కరెంట్ అని దిక్కుమాలిన కరెంట్ ఇప్పుడే పోవాలా? ఇప్పుడేగా పోయింది, అంతలా తిట్టాలా? మంచిగా నిద్ర పడుతుంది అనుకుంటుంటే కరెంటు తీసేసాడు. అబ్బా, ఈ కరెంట్ ఎప్పుడొస్తుందో ఏంటో. అబ్బా, ఒక్క నిమిషం కరెంటు పోతే ఇంతమంది, ఇన్ని రియాక్షన్స్, ఇన్ని కామెంట్సా? నీకేమే కరెంట్ ఉన్నా లేకపోయినా, ఫ్యాన్ తిరిగినా తిరగకపోయినా నువ్వు నిద్రపోగలవు, మా వల్ల కాదు. ఎటు కరెంటు వచ్చే వరకు నిద్ర పోలేం కాబట్టి అది వచ్చే వరకు సరదాగా అందరం కబుర్లు చెప్పుకుందామా? కబుర్లా? పని పట లేదా నీకు? అది కాదత్తయ్యా, మా చిన్నప్పుడు కరెంటు పోతే మా అమ్మ అందర్నీ ఇలాగే చుట్టూ కూర్చోబెట్టుకొని కథలు చెప్పేది. పెద్దవాళ్ళైతే వాళ్ళ జీవితాల్లో జరిగిన మంచి విషయాల గురించి చెప్పేవాళ్ళు. అవన్నీ వింటూ అలా నిద్రలోకి జారిపోతే ఎంత బాగుండేదో తెలుసా? నిజమేనమ్మా. అంటే ఏంటి? నువ్వు నీ గొప్పల గురించి చెప్తూ ఉంటే మేమంతా వింటూ కూర్చోవాలా? లోకేశ్వరి, నీకు లోపల ఏమైనా పనుందా? ఇప్పుడు లేదు కదా? లేదు. మరి మూసుకుని వదిలేం చెప్తుందో వినొచ్చు కదా? ఏవో అరాకొర పనులు చేస్తున్నాం. ఒక్క పూట తినకుండానో కాలం గడిపేస్తున్నాం. కానీ భవిష్యత్తు ఏం కనబడేది కాదు.
ఒక్కోసారి నేను ధైర్యాన్ని కోల్పోయినా తను మాత్రం ధైర్యం కోల్పోనివ్వకుండా నాకు ధైర్యం చెప్పేదిరా. భార్య అంటే మగాడికి వెన్నుదన్నుగా ఉండాలి, ఓ ధైర్యంలా ఉండాలి, మీ అమ్మలా ఉండాలి. భార్య అంటే జీవితం అనే అర్థంరా. ఆ స్థాయి నుండి ఈ స్థాయికి ఎదిగిన నేను కృతజ్ఞతంటూ చెప్పాలి అంటే ఆ దేవుడికి కాదు, ఈ దేవతకి చెప్పాలి. ఐ లవ్ యూ కామాక్షి. ఏంటి అలా చూస్తున్నారు? లోకేశ్వరి, నువ్వు ఇవాళ చాలా అందంగా ఉన్నావు తెలుసా? చాలండి మీ పొగడ్తలు. కాఫీ తీసుకోండి. పొగడ్డం కాదు, నిజమే చెప్తున్నా. అంతా బాగుంది కానీ నీ ఫేస్ కొంచెం డల్ అయిందేంటి? బాగానే ఉందిగా. నీకు బాగుంటే సరిపోదు, నాకు కూడా బాగుండాలి. ఓ పని చేస్తా. ఏంటి? నా చేతులతో నేనే ఫేస్ ప్యాక్ రెడీ చేసి నీ మొహానికి అప్లై చేసి నీ ఫేస్కి కొత్త గ్లో తెప్పిస్తా, సరేనా? అయ్యో, మీరు నాకు ఫేస్ ప్యాక్ చేయడం ఏంటండి? తప్పేంటి, ఇప్పుడే వస్తానుండు. ఏంట్లోకి ఇటొచ్చో? కాఫీ ఏమైనా కావాలా? విషయం ఉంటే ఇవ్వవే. అయితే నీతో అయినా తాగించి నిన్నైనా చంపుతాను, లేదా నేనే తాగి చేస్తాను. లోకేశ్వరి, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి అలా నిలబడిపోయావు? తడిగుడ్డతో
గొంతు కోయడం అంటే ఇప్పటి వరకు మాటగానే విన్నాను కానీ ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. నువ్వు వాడిన నాటకం తెలిసిపోయిందే నాకు. నాటకమా? నటించకు. పిల్లలు పుడితే అరుంధతి ఆస్తి వస్తుంది అన్న మాట అబద్ధమా కాదా? అంటే లోకేశ్వరి, అది అది నాకు కారణాలొద్దు. ఆ మాట నిజమా అబద్ధమా? ఎస్ ఆర్ నో? అబద్ధమే. ఎందుకు మోసం చేశావు? ఎందుకు మోసం చేశావు? ఇంత దారుణంగా నన్నెందుకు మోసం చేశావు? నేను మోసం చేయలేదే. నీ జీవితం బాగు చేయించడం కోసం అబద్ధం ఆడించాను. నా జీవితం గురించి నీకెందుకే? నాకు కావాలి. నీకు నా జీవితాన్ని నాశనం చేయడం ఎలా కావాలో అలాగే నీ జీవితం బాగుపడ్డం, నువ్వు బాబీతో సంతోషంగా ఉండటం నాకు కావాలి. ఆపు నీ ఉపోద్ఘాతాలు. నా భర్తతో నేను ఎలా ఉండాలో, తనకి ఎప్పుడు దగ్గరవ్వాలో నాకు తెలీదా? తెలిసున్నదానివి అయితే అందరికీ నచ్చ చెప్పుకొని నీకు తెలిసేలా అబద్ధాలు చెప్పించాల్సిన అవసరం ఏముండేది? అయినా ఆస్తి కలిసొస్తే ఏం చేసుకుంటావు? మనకి లేదా ఆస్తి? రాత్రి మావయ్య గారు చెప్పింది విన్నావుగా. కష్టంలోనూ సుఖంలోనూ ఒకరికొకరు తోడుగా ఉంటూ వాళ్ళ జీవితాల్ని ఎలా నడిపించుకుంటూ వచ్చారని. ఆ కష్టంలో సుఖంలో వాళ్ళు ఆనందాన్నే చూడగలిగారు. పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి తృప్తి పొందడానికి కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదే, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. జీవితం చివరికొచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తియ్యటి జ్ఞాపకాలుండాలి. జీవించామనే తృప్తి ఉండాలి. నాకు అవసరం లేదే. అంటే కేవలం డబ్బొస్తుందనే బాబీతో దగ్గరగా ఉన్నావా? లోకి, డబ్బనేది కేవలం ఆశ మాత్రమే. కాని నీలో మార్పు రాబట్టే కదా నువ్వు బాబీతో అంత ప్రేమగా ఉండగలిగావు. అదే నిజం. నేను డబ్బు కోసం మారానో, నిజంగా బాబీ మీద ఇష్టంతోనే అలా ఉంటున్నానో అది నా సొంత విషయం. కానీ ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా తృప్తి. బాబీతో కాపురం చేస్తే కాదే, నిన్ను నాశనం చేసే రోజే వస్తుంది. నన్నింత మోసం చేసిన నిన్ను వదిలిపెట్టనే. హిమ్మత్ తిరిగిపోయినట్టుంది దీనికి. హలో మేడం, ఏంటి ఎక్కడో చూస్తున్నావు? నీ వల్ల కాదనిపిస్తుంది కదా. ఈ ఆది ఇంత కఠినమైన తెలివైన పరీక్ష పెడతాడని నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అదే అనుకున్నావు కదా. కాదండి. మరి ఏమనుకున్నావు చెప్పవే. చెప్పు 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 చెప్పు. అవతల ఫ్యాక్టరీకి వెళ్ళడానికి టైం అవుతోంది. పోటీకి టైమర్ ఆన్ చేయకుండా సోళ్ళు కబుర్లో చెప్తున్నారేంటా అని ఆలోచిస్తున్నాను. చెప్తా. స్టార్ట్. 30 seconds.
ఏంటో చూస్తూ నిలబడ్డా? టైం అయిపోతుంది. అవ్వనివ్వండి. ఆల్రెడీ 15 సెకండ్లు అయిపోయాయి. ఇంకో 5 సెకండ్లు అవ్వనివ్వండి. హా? ఏంటే ఓడిపోయానని ఒప్పుకున్నావా? ఓడిపోవడం ఈ గుండమ్మ హిస్టరీలోనే లేదు. థ్యాంక్స్. నన్ను మీరెందుకు కలవాలనుకున్నారు? శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు కదా, నీతో ఫ్రెండ్షిప్ చేద్దామని. ఆ గుండమ్మ నీకు శత్రువు కదా? అవును, నన్ను అరెస్ట్ చేయించి సెల్లో పెట్టించింది. అయినా మీరు ఆ ఇంటి మనిషే కదా, ఆ గుండమ్మ మీ మనిషే కదా? కాదు, ఆ గుండమ్మని నాశనం చేయడానికి పుట్టినదాన్ని. పక్కనే ఉండి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా గుండమ్మ గుండెల్లో గుణపం గుచ్చుదామా అని ఎదురు చూస్తున్న ప్రధాన శత్రువుని. ఆ గుండమ్మతో నీకు నిన్నటి నుండి శత్రుత్వం ఏర్పడింది. మరి నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు శత్రువే. ఆ గుండమ్మని దెబ్బ కొట్టాలని ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాను. కానీ ప్రతిసారి అది నా ఎత్తులన్నింటినీ చిత్తు చేస్తూ మెట్టు మెట్టు ఎక్కుతూనే ఉంది. మా మావయ్య గారి మెప్పు పొందుతూనే ఉంది. కాబట్టే నువ్వు నాతో చేతులు కలిపితే ఇద్దరం కలిస్తే ఆ గుండమ్మని దెబ్బ కొట్టొచ్చు. గుండమ్మని దెబ్బ కొట్టడానికైతే మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి నేను రెడీ. ఇంట్లో తన మనిషిలా తన పక్కన ఉన్న మీరే గుండమ్మని దెబ్బ కొట్టలేకపోతే శత్రువునని తెలిసిపోయిన నేను ఆ గుండమ్మని ఎలా దెబ్బ కొట్టగలను? ఇంటి గుట్టు లంకకి చేటు అంటారు నందిని. 10 తలల రావణుడు కూడా నేల కొరిగింది ఇంటి గుట్టు బయటపడటం వల్లే. అంటే ఆ గుండమ్మ 2 నెలల్లో ఆ ఫ్యాక్టరీని లాభాల బాటల్లోకి తీసుకురాకపోతే ఆ ఇంటిని తన భర్తని వదులుకొని వెళ్లిపోవాలి అనేది కండిషన్. గుండమ్మని దెబ్బ కొట్టాలి అంటే గుండమ్మ మీద దండయాత్ర చేయక్కర్లేదు. ఫ్యాక్టరీ రన్ కాకుండా చేస్తే చాలు, అక్కడ పనులు జరగకుండా చేస్తే చాలు. అయితే దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. సూపర్. వెంటనే ప్లాన్ అమలు చేయనందుని ఈ ప్రాబ్లం నుండి బయటపడే అవకాశం లేకుండా నేను చేస్తాను. కొన్ని రోజుల నుంచి ఈ ఫ్యాక్టరీ పవర్ బిల్ కట్టడం లేదు, అందుకే పవర్ కట్ చేసాం. ఇదిగో అది పవర్ బిల్లు, ఇది నోటీస్ మేడం. $50,000 పే చేస్తేనే పవర్ సప్లై అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? ఏంటి సార్ ఇది? ఎక్కడైనా నోటీస్ ఇచ్చిన తర్వాత పవర్ కట్ చేస్తారు, మీరేంటి పవర్ కట్ చేసి నోటీస్ ఇస్తున్నారు? అదంతా నాకు తెలియదు మేడం. అరే సార్, సరే ఆగండి సార్. అది మా పవర్ గుండమ్మ. పవర్ కట్ అయిన తర్వాత నోటీస్ వచ్చింది. ఇంకో 2 నెలల్లో ఈ ఫ్యాక్టరీని లాభాల్లోకి తేలేకపోతే నీ ఇంటిని నీ భర్తని కూడా వదులుకోవాలని మీ అత్తగారి కండిషన్ అంట కదా. పవర్ లేకుండా వర్క్ ఎలా చేస్తావు? శభాష్. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం అనే విద్య మీ అమ్మ తర్వాత బాగానే నేర్చుకున్నావన్నమాట. కానీ నువ్వు పెట్టుకున్నది ఈ గుండమ్మతో. ఫ్యాక్టరీని మూయిస్తేనే ఒక్క రోజులో తెరిపించిన దాన్ని పవర్ తెప్పించలేనా? ఈ ఫ్యాక్టరీకి పవర్ ఎలా తెప్పిస్తావో
నేను చూస్తాను. లోకేశ్వరి, లోకేశ్వరి, నువ్వు చెప్పినట్టు ఆ గుండమ్మ తాకట్టు పెట్టడానికి నగలు తీసుకెళ్తుంది అనుకుంటా. ఎవరు నగలు తాకట్టు పెట్టాలనుకుంటుంది? ఈ ముసల్ది ప్లాన్ మొత్తం నాశనం చేసింది. నిన్నేనే. ఎవరి నగలు ఎవరు తాకట్టు పెట్టాలి అనుకుంటున్నారు? ఇంకెవరు? నీ కోడలే. నా వైపు చూస్తున్నారేంటి? కోడలంటే నేను కాదు, మీ పెద్ద కోడలు గుండమ్మ. అదిగో వస్తుంది చూడండి. ఏ ఆగవే, ఏం తీసుకెళ్తున్నావు? అత్తయ్య అత్తయ్య, అది ఎందుకు నసుగుతున్నావు? నగలే కదా పట్టుకెళ్తోంది, చెప్పు. ఏయ్, వాళ్ళు చెప్తుంది నిజమేనా? వాళ్ళు చెప్తుంది నిజమేనా? ఏం జరిగిందమ్మా? మీ మనవరాలు ఎవరికి చెప్పకుండా, ఎవరికి తెలియకుండా నగలు పట్టుకుని బయటకు వెళ్తున్నారు. నగలా? దేనికి గుండమ్మా? ఏమైంది? ఫ్యాక్టరీలో పవర్ తీసేశారు తాతయ్య. వర్క్ జరగాలంటే పవర్ బిల్ వెంటనే కట్టాలి. చేతిలో అయితే డబ్బులు లేవు. అందుకని డబ్బులు కావాలంటే నన్ను అడిగితే నేను ఇస్తాను కదా. పవర్ బిల్ ఎంత కట్టాలి? అది 50,000 అత్తయ్య. శోభా, నా రూంలోకి వెళ్ళి ఓ 50,000 తీసుకురా. ఇంకా చూస్తావేంటి? వెళ్ళి తీసుకురా. చివాట్లో పెడుతుంది అనుకుంటే డబ్బులు అదే ఇస్తుందంటే. నాకు తెలిసి అత్తయ్య అంత తింగర్ది కాదు. చూస్తూ ఉండు. సేట్జీ, సారీ అమ్మా, డబ్బు ఇవ్వడం కుదరదు. అదేంటి సేట్జీ, ఇప్పుడే కదా డబ్బులు తెస్తానని లోపలికి వెళ్ళారు, ఇంతలోనే? అంటే అమ్మా, లోపల డబ్బు ఉందనుకుని వెళ్ళాను, కానీ డబ్బు లేదు. వేరే ఎక్కడైనా ట్రై చేసుకోవమ్మా. అయ్యో సేట్జీ, అలా అనొద్దు ప్లీజ్. నేనున్న పరిస్థితుల్లో మీరు తప్ప నాకు ఇంకెవరు సాయం చేయలేరు. త్వరలోనే మీ అప్పుని తీర్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. అమ్మా, డబ్బు ఇచ్చి వడ్డీ కోసం బ్రతికే వాళ్ళం. వడ్డీ లేకపోయినా ప్రాణాలైతే ఉండాలి కదమ్మా. ఇంతకంటే ఏమీ చెప్పలేనమ్మా. దయచేసి వెళ్ళండమ్మా. అర్థమైంది సేట్. ఇటు ఇంట్లో పనులు చూసుకోవాలి, అటు ఫ్యాక్టరీలో పనులు చూసుకోవాలి. ఇంట్లో సమస్యలు, అటు ఫ్యాక్టరీలో సమస్యలు. ఒకటా రెండా? ఫ్యాక్టరీలో సమస్యలా? ఏంటదినా? మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేసి నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేసావు కదా గుండమ్మ, మళ్ళీ ఏంటి ప్రాబ్లం? 6 నెలలుగా
ఫ్యాక్టరీ కరెంటు బిల్లు కట్టలేదని పవర్ కట్ చేశారంట. $50,000 బిల్లు కట్టాలి. లేదంటే ఫ్యాక్టరీకి షట్టర్ వేసి దానికి తాళం వేసి ఆ తాళాన్ని బొడ్డులో పెట్టుకుని కూర్చోవాలి. గుండమ్మా, నిజమా? అవునమ్మా గుండమ్మా, ఆఫ్టర్ ఆల్ 50,000 కోసం నువ్వెందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? నన్ను అడిగితే నేను ఇవ్వనన్నానా? అట్లీస్ట్ నాకైనా ఫోన్ చేసి ఓ మాట చెప్పొచ్చు కదా, నేను ఇచ్చేవాడిని కదా. మీరిచ్చేదేంటి? ఇలా ప్రాబ్లం వచ్చిందని చెప్పగానే ఆ 50,000 తీసుకొచ్చి నేనే తన చేతిలో పెట్టబోయాను. కానీ తీసుకోలేదు తను. అయ్యి బాబోయ్, మీరిస్తానన్నారా? ఏటుకుండమ్మా, మీ అత్తగారు డబ్బులు ఇస్తానంటే ఎందుకు తీసుకోలేదో చెప్పు. మా అక్క చేత్తో డబ్బులిస్తే కలిసి రాదనుకుందేమో మరి. ఆ 50,000 నేను ఇస్తాను. మామయ్య, వద్దు మామయ్య. ఏమ్మా? వదినా, నాన్నే డబ్బులు ఇస్తానంటే ఎందుకు వద్దంటున్నారు? అది అత్తయ్య గారికి మీ వదినికి మధ్య జరిగిన ఛాలెంజ్ ఏంటి? రెండు నెలల్లో ఆ ఫ్యాక్టరీని లాభాల్లోకి తెప్పిస్తానని ఆవిడ, తెప్పించలేదని ఈవిడ. తెప్పిస్తే గనక నేను గ్రేట్ అని ఒప్పుకోవాలని ఆవిడ. తెప్పించకపోతే 2 నెలల్లో నా కొడుక్కి విడాకులిచ్చి నువ్వు బయటికి వెళ్ళాలి అని ఈవిడ. ఇదే కదా ఒప్పందం. ఎందుకు రారత్తయ్య, వస్తారు. బయట షాపుల్లో డిజైనర్ వర్క్స్ చేసిన శారీస్ చాలా ఉన్నాయి. అవి కొనుక్కుంటారు కానీ నీ దగ్గరికి ఎందుకు వస్తారు? అక్కడే మీరు లాజిక్ మిస్ అయ్యారు. బయట షాపులో డిజైనర్ వర్క్ చేసిన శారీలు గాని బ్లౌజెస్ గాని ఎక్కువ రేటు చెప్తారు. కాబట్టి మన లేడీస్ చాలా మంది నార్మల్ శారీస్ కొని దాని మీద బయట డిజైనర్ వర్క్ చేయించుకుంటున్నారు. మిడిల్ క్లాస్ నుండి కోటీశ్వరుల వరకు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. కాబట్టి మగవాళ్ల బట్టల కుట్టు షాపులు మూతపడుతున్నా ఆడవాళ్ల బట్టల కుట్టు షాపులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. చూస్తూ ఉండండి, నాకు ఖచ్చితంగా మంచి మంచి ఆర్డర్స్ వస్తాయి. పదండి, రండి. దాని కాన్ఫిడెన్స్ ఏంటి? నిజంగానే ఆర్డర్లు వస్తాయంటావా? దాని మొహం వస్తాయి. ఎవరే వీళ్ళు? ఏమో నాకు తెలీదు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గుండమ్మ గారు బాగున్నారా? బాగున్నానండి. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి అలా చూస్తున్నారు? మేం మీకు తెలియకపోవచ్చు గాని మీరు మాకు తెలుసు. ఫ్యాషన్ షోలో ప్రైజ్ గెలుచుకున్నారు కదా, ఆ షోలో డిజైన్ చేసింది మీరే కదా?
అప్పుడు ఫ్యాషన్ షోలో గెలిచినందుకు ఇప్పుడు విషెస్ చెప్పడానికి వచ్చారా? లేదండి, గుండమ్మ గారు శారీస్ కి డిజైనర్ వర్క్ చేయబడును అని ఆన్లైన్ లో పెట్టారు కదా, అయితే ఆవిడతో డిజైన్ వర్క్ చేయించుకుందామని వచ్చాం. తప్పకుండానండి, మీకు నచ్చేలానే చేస్తాను. తీసుకోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. సరేనండి, మేము వస్తామండి. వెళ్ళొస్తాము. మంచిదండి. వెళ్ళొస్తామండి. ఎదిగలోకే ఆర్డర్స్ వస్తాయా అంతేగా ఎగతాళి చేస్తూ ఇందాక ఎగిరారు కదా, ఇదిగో ఇప్పుడు ఎగురుకోండి, ఎగురుకోండి, బాగా ఎగురుకోండి. యాండి, ఇవి మీ వల్లే వచ్చాయండి. థ్యాంక్స్ అండి. 4 చీరల ఆర్డర్ వస్తే 50,000 వచ్చేస్తాయి ఏంటి? 440 అయ్యి 400 అయితే 50,000 ఏంటి, లక్షలు కూడా వచ్చేస్తాయి. ఆల్ ది బెస్ట్. అమ్మయ్యా, ఆ శారీస్ తెచ్చేవేంటి? బయట పారేస్తావా? చచా, ఇది తెచ్చింది బయట పడేయడానికి కాదు, మరి చించేయడానికి. ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళు ఈ శారీస్ కొనుంటారు. అవి డిజైన్ చేయించుకుందామని తెచ్చి దీని చేతిలో పెట్టారు. ఇప్పుడు ఈ శారీస్ ని గాని మనం చించేసామే అనుకో, తిరిగిదే వాళ్ళకి డబ్బులు కట్టాలి కదా. డబ్బులు కట్టడం ఏంటి? డిజైన్స్ బాగా వేస్తే బల్క్ ఆర్డర్ ఇప్పిస్తామన్న వాళ్లే అది చిరిగిపోతే చెప్పు చుక్కొడతామంటారు. ఇంకెందుకు ఆలస్యం? నేను చించుతానే. నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వవే. కానీ కానివ్వండి. శారీస్ ఇవాళ ఇస్తాను అంటే ఈ రోజు ఏ ఈవినింగ్ ఇస్తారనుకున్నా, కానీ ఉదయాన్నే రమ్మని ఫోన్ చేసేసరికి షాక్ అయ్యాను. రాత్రి వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఉండండి, శారీస్ తీసుకొస్తాను. వెళ్ళరమ్మా. శారీలు రెడీ అవడం మీకు ఎంత అర్జెంటో అవి త్వరగా పూర్తి చేయడం తనకు అంత అవసరం. అవునండి. ఇదిగోండి, ఇది మీ శారీ. ఇది మీ శారీ. థ్యాంక్స్ అండి. ఎంత ఇవ్వమంటారు? అయ్యో, ముందు మీ శారీస్ మీద వర్క్ ఎలా ఉందో చూసుకోండి. వీళ్ళిద్దరూ వచ్చేసరే
వాళ్ళు చీరలు చూసి తల బాదుకుంటారు. ఆ గుండమ్మని కుక్కని తిట్టినట్టు తిడతారు. చిరిగిపోయిన శారీస్ ను చూసినప్పుడు వీళ్ళ మొహాలని వీళ్ళు తిడుతుంటే ఏడుస్తూ నిలబడి ఆ గుండమ్మ మొహాన్ని చూద్దాం పదండి. ఎందుకండి చూడ్డం, మీరు బాగానే చేసుంటారు. అలా గుడ్డిగా నమ్మేస్తే ఎలా? మీ సాటిస్ఫాక్షన్ కోసమైనా శారీస్ ఓపెన్ చేసి చూసుకోండి. యాక్చువల్గా ఈవిడ మీద మాకు చాలా నమ్మకం ఉంది. మీరంతా అంటున్నారు కాబట్టి చూసుకుంటాం. చూసుకోండి చూసుకోండి, గుడ్లు తేలేస్తారు. వావ్, సూపర్ గా ఉంది. ఈ సారీ కూడా చాలా బాగుందండి. రాత్రంతా నిద్ర మేలుకుని మరీ వర్క్ చేసిందండి మా వదిన. ఆవిడ పనితనం ఏంటో శారీలను చూస్తుంటేనే తెలుస్తుందండి.